హలో ఎవరిది? హలో చేసావులే నడిపి అబ్బా. హలో హలో నడు చెనికాడ చెనికాడ మందు పెడుతున్నాం. మరి ఎట్లా యాకంగా చేయమంటారు అంటారు వాళ్ళు. ఏం చెప్పమని ఏందంట అబ్బా? ఏం లేదు మళ్ళీ యాకంగా చెప్తే మళ్ళీ వాళ్ళు చేసి మళ్ళీ బాగాలన్నా పెడతాం మళ్ళీ అంటారు. మళ్ళీ పెట్టమని ఇంకా బాగా పెట్టడానికి ఏమైంది? ఇంకా పెడతారు మళ్ళీ ఉండగా నీళ్ళేంది ఎట్లా నేనే కాబట్టి చెనికాడ ఉండే అయిపోయి వచ్చి ఎట్లా పెడతాడో మళ్ళీ పెట్టిపోయమని. బాగా లెక్కనే పెడతారు ఇంకెట్లా పెడతారు పెట్టాలంటే. పెట్టమని మళ్ళీ ఎట్లా పెడతాడో ఎట్లా లేదు ఇంకా అంత చేసినట్టు ఇంకా ఇది చేసి మన అబ్బాయి అదే ఇక్కడికి వస్తావు కానీ ఏమో అన్నీ అడుగుతున్నాను కానీ చేనికి మందు పెడుతున్నా. అతనే చేసిండు అతనే పెట్టిండు అనేది కాదు సీను. ఒకటి ఆలోచన చేయి నువ్వు కూడా. ఇప్పుడు మొన్న మాట్లాడుతున్న 10 మందిలో ఒప్పుకొని పోతుంది కదా అందరము. ఒప్పుకొని పోయినాక నువ్వు మళ్ళీ చెప్పినా అంటే నాకు చెప్తే నువ్వు చెప్పలేదు. మళ్ళీ ఊరికే చెప్పినా శివపకాకట్టు సీను చెప్పలే పరిశీను ఉపరిసీన్ ఏం చెప్పాడు? ఉపరిసీన్ నాకు ఉపరిసీన్ నాకు ఊక మళ్ళీ నేనేం చెప్పినా నేను మధ్యలో రాను వాడు కిత్తకోలక మాట్లాడతాడు. ఇక వాళ్ళు తిప్పలు ఏమైనా చేసుకోకో వాళ్ళ భూమి వాళ్ళు ఏమైనా చేసుకోకో అని అంటాడు ఉపరిసీను. వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోకో నాకేం అవసరం ఇంకా నా చేత కాదు అన్ని పైసలు నేను తెచ్చేయలేను అని ఉంటాడు కదా. మరి అదే మాట చెప్పిండు. ఇంక మళ్ళీ ఎట్లనే 10 మందిలో ఒప్పిస్తుంది కదా అంటే ఇంకా ఊక మళ్ళీ నాకు కూడా ఇజ్జత్ లేదే నా మాట కూడా పోతుంది. వాడు నా మాట విన్నాడు చేయడు. ఇంకా మీ పాలలు తిప్పలు మీ తిప్పలు ఇంకేమన్నా చేసుకోకో వాళ్ళ భూములు తీసుకోక అనే మాట అంటాడు అని చెప్పిండు. అంతే చెప్పిండు నాతోటి. ఇప్పుడు పంట దాకా కూడా ఆగారా మీరు? ఇప్పుడు పంట దాకా కూడా ఆగారా? ఇప్పుడు అది మన చేతుల పని కాదు సీను. వాళ్ళు అడగడానికి చెప్తున్నాము. మొన్న ఒప్పుకున్నాము 8 దినాలు 10 దినాలు అంటే అన్నాక వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 8 దినాలు అయిపోయినాక వాళ్ళు ఫోన్ చేసిండ్రు. మొన్నటి నుండి ఫోన్ చేస్తున్నారు. మొన్న ఫోన్ చేసినందుకు అదే సంగతి నేను ఇప్పుడు రామ్ కాకకి చెప్పినా శివప కాకకి చెప్పినా. ఇక మన ఇప్పుడు రాములన్న కూడా ఫోన్ చేసి మన దయం రాములన్నకి చేస్తే ఒకసారి తోటి మాట్లాడి సీన్ తోటి మళ్ళీ ఇంకా ఊక అక్కడ ఇక్కడ మళ్ళీ ఇంత అయినాక కూడా ఇంకా వాడు ఒప్పుకున్న పై శాత కాదు అంటున్నాడు మాతోటి కూడా. వాళ్ళ సరే భాగాలు పెట్టాల్సి వస్తే వాళ్ళ దోనికి అవుతుంది దీనికి అవుతుంది అనే మాట చెప్తున్నారు. ఒక మాట ఇప్పుడు వాళ్ళు కూడా ఏమడిగిందంటే నన్ను చూడబ్బా ఒకవేళ సీన్ గార్డ్ చేత కాదంటే పాలలను అడుగుతాము. పాలలను అడుగుతాము. ఒకవేళ పాలలు ఎవరు చేత కాదంటే బయట ఎవరికైనా అమ్ముకుంటాము. మళ్ళీ మాకు భాగం ఇవ్వాలి కదా. ఎక్కడ సైడ్ ఇస్తాడు మేము అమ్ముకునికే అనే మాట కూడా అంటున్నారు వాళ్ళు. ఎట్లనే కానీ ఇంకా మీరు అంతా చేసినప్పుడు ఇంకా నేను ఇచ్చేది ఏముంటుంది? ఇంకా అంతా మీరే చేయాలి. ఇంకా దీని పని కూడా మీరే చేయాలి. దాని పని కూడా ఇంకా మీరే చేయాలి. ఇంకా అంత భూమి మమ్మల్ని కాదని పంట చేసినప్పుడు ఇంకా దీని పని కూడా మీరే చేయాలి. ఇంకా నేనేం చేసేది? అంత భూమి అని మేము మమ్మల్ని కాదని పంట చేసినప్పుడు తప్పు మాట మాట్లాడకట్లా. తప్పు మేమే చేస్తాం కానీ మీరు తప్పు చేయరు. మీరు ఎందుకంటే ఎక్కువ చదువుకున్నారు కదా మీరు తప్పు చేయరు. మేము తప్పు చేస్తాము. బరాబర్ నేను నీ విషయంలో తప్పు చేయలేదు. 100% నీ చేతులారా నువ్వు ఓడుకున్నావు సినో. అవన్నీ ఏం పోయలేదు. ఎందుకు పోతావు? ఈ రోజు మస్తు మంది ఎంపీటీసీలు అయ్యారు, మస్తు మంది సర్పంచ్లు అయ్యారు కానీ ఎవరు కూడా అడగలేదు. కానీ ఈ రోజు నువ్వు ఇంత పని చేసినావంటే ఇది నీకు చేసిందే మళ్ళీ నీ చేసింది కాదని ఎట్లా అంటావు? మరి సరే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి భాగం ఇస్తావా? అన్ని నామినవని నీకు మొత్తం చేసినా నాకు బాధ లేదు. ఉన్నది ఇచ్చింది నాకు చాలు. ఏమో బాగా నువ్వు 20 లక్షలు 30 లక్షలు అంటే నేను వేయలేను. ఏమో ఎట్లా చేస్తావు? 3 భాగాలు పెడతావు 4 భాగాలు పెడతావు పెట్టి చేయి. మళ్ళీ 3 భాగాలు 4 భాగాలు అనుకో వాళ్ళ భూమి కాడికి వాళ్ళకి భాగం పెట్టమని చెప్తాము. భూమి కాడికి కట్టడా మొత్తం ఎవరన్నా పంచింది ఉన్నదా? మంచి నువ్వు భూమి పంచిపోయిందా మా వాళ్ళు ఏమన్నాకి? అందుకోసమే ఇప్పుడు నీ పంచించలేరు కదా. నిన్నే అడుగుతున్నావు. అది పంచించలేరు కాబట్టి సపరేట్ పక్కకు ఉంటే నిన్నేం అడుగుతున్నారు రోజు ఒకతో. ఇది కూడా నాకు తెలియదు. నేను ఇన్ని దినాలు తెలియకనే ఇట్లా ఉన్నాయి. ఈ రోజు కూడా మళ్ళీ తెలియకనే ఉండదు. నువ్వు ఎట్లా పంచిస్తావో ఎట్లా భాగాలు పెడతావో నీకే తెలుస్తుంది. మేము మాకు పంచడానికి తెలియదు. ఇది కూడా పోతానికి రోజు పంచలేరు భూమి పంచలేరు కదా. అందుకోసం ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ భాగాలు పెడితే వాళ్ళకి ఎక్కడ దిక్కు ఇస్తావు? మళ్ళీ ఇప్పుడు ఎలా ఆడిస్తావు? చెర్ల ఇవ్వాలి ఇచ్చిన బయట అన్ని దగ్గర ఒకతోటి ఇవ్వమని వాళ్ళు కూడా ఏమి అడగరు. నీ భాగం 3 భాగాలు పెట్టి తీసుకుంటారు తీసుకోవాలి. దానికి నేను వద్దండి. నేను 3 భాగాలు పెట్టు. పిల్లలకి పెట్టు, అన్నకి పెట్టు, నాకు పెట్టి తీసుకో. మళ్ళీ ఏడ పెడతావు పెట్టు. అదే మాట ఏడ పెడతావు పెట్టానే మాట ఎందుకు మళ్ళా
మొత్తం ఇప్పుడు చేసింది నీవు, ఇది కూడా చేసేది నీవే. అవును నేనే చేస్తా. మళ్ళా ఇన్ని చేసి ఇంత చేసి నేను తప్పు లేదనంటే ఎట్లా చెప్పు? తప్పు 3 భాగాలు పెట్టు, 3 భాగాలు పెట్టి ఇచ్చేయి. ఏం చేసేది మళ్ళా? ఇప్పుడు ఎవరి భాగం వాళ్ళకి పెట్టుకోవాలి, తప్పదు కదా. అవా బాగా నువ్వు ఎట్లా పెడతావు తెలియదు కదా. ఈ భూమి ఎక్కడ పెడతావు ఎప్పలేదని తెలియదు కదా. భూమి పంచలేము, అప్పుడు భూమి పంచలేరు, ఇప్పుడు కూడా భూమి పంచలేరు. ఎట్లా పెడతావు? ఆ భాగం కూడా నీకు బాగా పంచి పెట్టుకో అంటున్నా నేను. వెనకసిరి కూడా ఒక మాట ఏమంటావు, మళ్ళీ అవునబ్బా బాగా మళ్ళీ నువ్వు ఎవరికో అమ్ముకొని పోయేటప్పుడు మళ్ళీ నాకన్నా ఒక మాట చెప్తివే, మళ్ళీ బాగా బాగు నేను భూమి అయితే నేను చేసేటోని మళ్ళీ ఇక్కడ ఒక పక్కకి ఇస్తుంటే అనే మాట అంటావా నా వెనకసిరి? ఇప్పుడు నీ 3 భాగాలు పెట్టినా కదా, దాని గురించి ఆలోచించుతాము. అది ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఎక్కడ లేదన్న సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? 3 భాగాలు కాదు 2 భాగాలే అంటారు వాళ్ళు. 2 భాగాలు మీరు బుద్ధి పుట్టిన 2 అంటారు, ఇంకా తెలిసే 14 అంటారు. 2 ఎట్లా అవుతాయి? 3 భాగాలు పెట్టి 3 భాగాలు పెట్టి ఇచ్చాయి నీవే. దానికి నేను వద్దంటే ఇప్పుడు మాది ఒక భాగం వాళ్ళు ఇద్దరిది కలిపి ఒక భాగం అంటారు కదా వాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా అదే కదా మాట్లాడేది, నీకు తెలియదా? ఏం తెలుసు? అన్ని తెలిసింది, అన్ని తెలిసినాక ఇరికొచ్చింది. కానీ ఇప్పుడు 3 భాగాలు అంటే 2 భాగాలు అంటావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరిది కలిపి ఒక భాగం అంటే వాళ్ళది ఒక్కరిది ఒక భాగం అంటారు కదా, పట్ట ప్రకారంగా భూమి చేసుకొని. మరి ఈడ కూడా ముగ్గురికి 3 భాగాలు పెట్టుకోండున్నా. సరే సరే నువ్వు వస్తారు, వాళ్ళు వచ్చినాక భాగం పెడతారు. భాగము ఎట్లా పెడతావో ఎక్కడ పంచిస్తావో పంచి ఏం చేసేది